దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర వికసిత్ భారత్ లక్ష్య సాధనలో అత్యంత కీలకం కాబోతుంది. ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా విశాఖకు వచ్చిన ప్రసన్న కుమార్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలోనే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేడు దేశంలోని 5 లక్షల మందికి పైగా సీఏలకు నాయకత్వం వహించడం గర్వకారణమని ఆయన తెలిపారు. త్వరలోనే విశాఖలో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు ఐసీఏఐ శాఖలను విస్తరించనున్నట్లుగా ప్రకటించారు. ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, అందులో సీఏల కృషి అమోఘమని ఆయన కొనియాడారు. నా ప్రస్థానం స్టార్ట్ అయ్యేది ఇదే బ్రాంచ్లో, ఇదే బిల్డింగ్లో. 1997లో నేను ట్రెజరర్గా విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చాను. తర్వాత సెక్రటరీ అయ్యాను. తర్వాత వైస్ చైర్మన్ చేశాను. విశాఖపట్నం బ్రాంచ్లో ఎంతో ప్రోత్సహించి విశాఖపట్నంలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ పర్టికులర్గా మన ఉత్తరాంధ్రలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంకరేజ్ చేసి నన్ను సౌత్ ఇండియా కూడా వెళ్ళమని చెప్పారు మొట్టమొదటిసారి. అప్పుడు సౌత్ ఇండియాలో ఎలక్షన్ నిలబడ్డాను. వీళ్ళందరూ సహాయ సహకారాలతో సౌత్ ఇండియా కూడా ఎలక్ట్ అయ్యాను 2006 ఎలక్షన్స్లో. అప్పుడు 9 సంవత్సరాలు సౌత్ ఇండియాలో ఉండి 2013-14లో నేను సౌత్ ఇండియా దక్షిణ భారత సమాఖ్యలో నేను అధ్యక్షుడిగా పనిచేశాను. అది అయిపోయిన తర్వాత చాలా చక్కగా చేశాం. అప్పుడు పెద్ద కార్యక్రమాలు విశాఖపట్నం చేయడం జరిగింది. మళ్ళీ విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి మనకి సెంట్రల్ కౌన్సిల్ ఉంది. ఆ సెంట్రల్ కౌన్సిల్ మనకు మెంబర్షిప్ ఉండాలని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసి దాన్ని కంటెస్ట్ చేశాను. అక్కడ 3 సార్లు గెలిచాను. అక్కడ 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరం అక్కడ వైస్ ప్రెసిడెంట్ నిలబడ్డాను. అక్కడ 32 మంది ఉంటాం మేము. 32 మంది నాలా ఎన్నికైన వాళ్ళు, 8 మంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం.